హలో ఆల్, నేను ఈరోజు ప్రాన్స్ ఎగ్ కర్రీ చేసుకున్నాను. చాలా బాగుంటుంది రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా పచ్చి రొయ్యలు కోడిగుడ్లని రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, ఆయిల్ అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటే 15 నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ముందుగా గుడ్లను బాయిల్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. మనం వేయించుకునేటప్పుడు కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. రైస్, రోటీ, ఇంకా జొన్న రొట్టెలు, రాగి సంకటి అన్నిటిలోకి. ఈ విధంగా గుడ్లని కొద్దిగా పసుపు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ప్రాన్స్ని కూడా వాష్ చేసుకొని పసుపు ఉప్పు వేసి కడుక్కొని వేడి నీటిలో ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఉడికించుకునేటప్పుడే కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా చేస్తే మనకి వాతం అనేది చేయదు, రొయ్యలు తీసుకున్నా సరే. సో ఉడికించుకొని దగ్గరకు వచ్చిన తర్వాత ఈ విధంగా గిన్నెలో తీసుకొని రెడీ పెట్టుకోండి. నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. గ్రేవీ కర్రీ కదా, అందుకని ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను. 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా రెడీ చేసుకున్నాను. గుడ్లు వేయించుకున్న బాండీలోనే ఈ ఉల్లిపాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది మన ఇష్టం, ఎక్కువ తక్కువ అనేది మనం ఏ విధంగా ఇంట్లో కుక్ చేసుకుంటామో చూసుకొని ఆ విధంగా మనకు సరిపడా ఆయిల్ అనేది మనం వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది సమానంగా వేసుకుంటారు. అది వాళ్ళ కుకింగ్ స్టైల్ని బట్టి ఉంటుంది. ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా ఎరుపు రంగులోకి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు దాంట్లోనే ధనియాలు, జీలకర్ర, గరం మసాలా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ప్లెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, మసాలా దినుసులు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే పసుపు వేసుకుంటున్నాను. మనం కారం వేసుకున్నప్పుడు కూర కారం, నార్మల్ మసాలా కారం అని ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మరో 2-3 నిమిషాలు సిమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆంధ్ర స్టైల్, చాలా చాలా బాగుంటుంది. అక్కడ ఎక్కువ చేస్తారు ఈ కర్రీని. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. సో ఉల్లిపాయలని సిమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకున్నాను. కలుపుకొని మనం ఉడికించి శుభ్రం చేసుకున్న రొయ్యలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, మర్చిపోవద్దు. ఎందుకంటే అడుగంటేస్తుంది కూర అనేది. మనం ఇంకా వాటర్ అవేమీ వేయలేదు కదా, సిమ్లోనే మనం కుక్ చేసుకుంటున్నాము. రొయ్యలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకోండి. ఇక్కడ కారం అనేది మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఉప్పు, కారం, నూనె అనేది. ధనియాలు పొడి కూడా ఒక ఫుల్ టీ స్పూన్ వేసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ 60% కూర అనేది ఇక్కడే ఫ్రై అయిపోతుంది. రిమైనింగ్ 20% వాటర్ వేసి మనం ఉడికించుకుంటాము. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ముక్కలకు అంతటికి కారం, మసాలా పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత చూసారా, బాగా సిమ్లోనే మనకు ఆయిల్ అనేది వదులుతుంది. మనం వేసిన ఆయిల్ అనేది నెమ్మదిగా వదలడం స్టార్ట్ అయింది కదా, ఈ టైంలోనే మనకు తగినన్ని వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి.
చాలా చాలా బాగుంటుంది. ఒకసారి రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకొని మనం ఇందాక ఉడికించిన కోడిగుడ్లను కూడా వేసుకొని సిమ్లోని 6-7 నిమిషాలు కుక్ చేసుకుని దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. గుడ్లకు కావాలంటే నాట్లు పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఈ కర్రీని లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే లోపల నుంచి కుక్ అయ్యి చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఈ విధంగా మనం ఉడికించిన కోడిగుడ్లను కూడా వేసుకొని మూత పెట్టేసుకుందాము. 6-7 నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు, కోడిగుడ్లు, ప్రాన్స్ ఎగ్ కర్రీ అనేది రెడీ అవుతుంది. మీకు ఇష్టమైతే ఫైనల్గా మనం కొత్తిమీర అది వేసుకున్నప్పుడు మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను మిరియాల పొడి కూడా వేసుకున్నాను. దించేసే ముందు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసేయండి. 6-7 నిమిషాల తర్వాత మూత తీసి చూసి దగ్గరకు వస్తుంది కదా, మనం ఆయిల్ పైకి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరకు వస్తున్నప్పుడు మనం నీట్గా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా స్ప్రింకిల్ చేసుకొని మిరియాల పొడి 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, లైక్, కామెంట్, షేర్. ఆయిల్ పైకి వచ్చింది కదా, సో కొత్తిమీర వేసుకొని ఫైనల్గా గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇష్క్ యూ ఆల్. బాయ్ బాయ్.